శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఎదురు చూసే తీయని వార్త తెచ్చానమ్మా, కాదనకుండా స్వీకరించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ప్రశాంతంగా ఇది విను తల్లి, నేను నీకోసం ఏం తెచ్చానో నీకే అర్థమవుతుంది. పూర్తిగా నీ బాబా చెప్పేది ఒక్కసారి విన్నావంటే నీ మనసులోని భారమంతా తొలగిపోతుందమ్మా. నేను మాట ఇస్తున్నాను తల్లి, తప్పకుండా అలానే జరుగుతుంది. చూడు బిడ్డ, నేను ఎప్పుడూ నీతోనే, నీ దగ్గరే ఉన్నాను కదా. మరి నువ్వెందుకు తల్లి ఆ విషయం మరిచావు? నీకు వచ్చే బాధని పోగొట్టుకోకుండా ఎందుకు బలవంతంగా నీ దగ్గరే నిలిపేసుకుంటున్నావు? నువ్వు అలా చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రశాంతత ఉండదమ్మా. నిదానంగా ఆలోచించి నీ బాధని తొలగించుకో. ముందు అది నీ మనసులో నుంచి తీసి పారేసి, ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా ఆనందంగా జీవించాలి బిడ్డ. కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే ఎలా? ధైర్యంగా ఉండు. నీకు ఎప్పుడూ సాయంగా నేనుంటాను తల్లి. నేను నీతోనే ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ కష్టాలు, కోరికలు, సమస్యలు అన్నింటినీ నేను తీరుస్తాను. నీ బాధలన్నీ నాతో పంచుకో. నీ మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయేంత వరకు నాతో అన్ని విషయాలు చెప్పుకో. అప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. మనసు కూడా చాలా తేలికగా ఉంటుంది. నమ్మకం కుదరడం లేదా తల్లి? ఒక్కసారి ప్రయత్నించి చూడు, ఫలితం నీకే అర్థమవుతుంది. జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా, అది నేను కూడా ఒప్పుకుంటానమ్మా. అలానే ఎన్నో సమస్యలు కూడా నిన్ను చుట్టుముట్టాయి. అయినా సరే నువ్వు వాటన్నింటినీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చావు కదా తల్లి. ఇప్పుడైనా తెలిసిందా నువ్వేంటో, నీలో ఉన్న ధైర్యం ఏంటి అనేది? అది గతం మాత్రమే బిడ్డ. ఇక రాబోయే జీవితం అలానే ఉంటుందని అస్సలు అనుకోకు. ఇప్పటి వరకు జరిగినవన్నీ వదిలేసేయ్ తల్లి. ఇకపై నేను నీ జీవితాన్ని చక్కబెట్టబోతున్నాను. ఇప్పుడు కొన్ని సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయి కదా, వాటన్నింటినీ నేను సరిచేస్తాను. ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమే బిడ్డ. నిన్ను బుజ్జగించడానికి మాయమాటలు మాత్రం చెప్పడం లేదమ్మా. నేను చెప్పినవి చెప్పినట్లే జరుగుతాయి. నేను అలానే చేస్తాను. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు బిడ్డ. నీ జీవితం తప్పకుండా మారబోతోంది. కాస్త ఓపికగా ఉండు. నీకు, నీ కుటుంబానికి ఎవరైనా అన్యాయం చేయాలనుకుంటే మాత్రం ఈ తండ్రి అస్సలు సహించడమ్మా. జీవితంలో వచ్చే కష్టాలకు కారణం కర్మ ఫలితాలే తల్లి. ఇక చాలు, ఆ కర్మ ఫలితాల నుంచి మీరు బయటపడే సమయం ఆసన్నమైంది. అతి కొద్ది రోజులలోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభం కానున్నాయి బిడ్డ. మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడినందుకు కానుకగా నేను నీకు ఆనందకరమైన, ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని అందిస్తాను. అది ఎంత ప్రశాంతమైన జీవితం అంటే, ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, నీకు వచ్చిన సమస్యలు అన్నీ మర్చిపోతావు తల్లి. అంత అందమైన జీవితాన్ని నీకు రాసి ఉంచాను. ఇక నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి నీ మనసు నిండా నీ బాబా రూపాన్ని నింపుకో. అప్పుడు నీకు చాలా హాయిగా ఉంటుందమ్మా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన వెన్ను తట్టేవారు ఒకరు ఉన్నారు అన్న ధైర్యమే నీకు శ్రీరామ రక్ష అవుతుంది.
ఆ ధైర్యంతోనే నువ్వు ఏదైనా సాధించగలవు. పక్కవారి సహాయం నీకు అవసరం లేదు. వారు నీతో ఉన్నారన్న ధైర్యం చాలు. అలాంటిది నీ భుజం తట్టడానికి సాక్షాత్తు ఈ బాబానే ఉన్నాడు బిడ్డ. ఇక నువ్వు సాధించలేనిదంటూ ఏదీ లేదు. అన్నీ నెరవేరుతాయమ్మా. క్షణంలో నువ్వు ఒకటి తరువాత మరొకటి శుభవార్తలు వింటావు. నేను నీతోనే ఉంటానని అస్సలు మరువకు. నువ్వు కోరినవన్నీ జరుగుతాయి బిడ్డ. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులు అన్నీ తొలగిస్తాను. నీ పిల్లల భవిష్యత్తు కూడా నేను చాలా మంచిగా రాశానమ్మా. ఇక వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకు. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అన్న దిగులు నీకు అవసరం లేదు. వారు కూడా ఈ సాయి బిడ్డలే. ఎలాంటి సందేహాలు పెట్టుకోకు. నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి ప్రశాంతంగా ఉండు. అర్థమైంది కదా తల్లి? నువ్వు నన్ను కోరిన తీపి కబురు నీకందించబోతున్నానమ్మా. అది అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న వార్త అది. పాపా, నా ఈ ఒక్క కోరిక తీర్చవా అని. సాక్షాత్తు ఇప్పుడు ఆ కోరికే తీరబోతోంది. ఇది ఈ తండ్రి నా బిడ్డకిస్తున్న కానుక బిడ్డ. ఆనందంగా స్వీకరించు. నీ సాయి మాటలు విన్నాక మనసులో ధైర్యం వచ్చింది కదా? ఆ ధైర్యాన్ని అలానే నిలుపుకో. అన్నింటిలో నీదే పై చెయ్యి అవుతుంది. అన్నింటిలో నువ్వే విజయం కూడా సాధిస్తావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి తన సందేశాన్ని అందజేశారండి. ఈ సందేశంలో మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ఒక తీరని కోరిక ఇక నెరవేరబోతోంది అని బాబాగారు అంటూ ఉన్నారు. అది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీరు చూపించిన ధైర్యానికి తన బిడ్డలకు తానిస్తున్న కానుక అని బాబాగారు వర్ణిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే తన కష్టాలకు చెక్కు చెదరకుండా సమస్యలు ఎన్నో ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని నిలబడి తమ ధైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో శ్రద్ధ సబూరితో బాబాగారిపై నమ్మకంతో వారి జీవితాన్ని ముందుకు కొనసాగించారు, వారందరికీ కూడా బాబాగారు ఈ అదృష్టమైనటువంటి వరాన్ని అందించబోతున్నారు. ఈ వరం ప్రతి బాబా బిడ్డకి అందాలని, ప్రతి బాబా బిడ్డకి చేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.